శ్రీ విష్ణు తన వర్స్టైల్ పర్ఫార్మెన్స్ యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్ ఉండేలా చూసుకునే శ్రీ విష్ణు తన లేటెస్ట్ ఫన్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కామ్రేడ్ కళ్యాణ్తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా జానకి రామ్ మారెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఒరియా పిల్ల సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్. ఈ సాంగ్ ఒరియా పిల్ల అనే సాంగ్ ఒరిస్సాలో షూట్ చేసాం. ఈ సినిమాలో ఉన్న 4 సాంగ్స్ డిఫరెంట్ కంపోజిషన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన మా ఫ్రెండ్ విజయబుల్ కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా ఈజీగా మనం హమ్ చేసుకునే విధంగా మా లిరిక్స్ ఇచ్చిన మా భాస్కర్ భట్ల సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ క్యూట్ కంపోజింగ్ చేసిన మన రఘు మాస్టర్కి థ్యాంక్స్ అండి. అలాగే మా క్రూ అంతా చాలా కష్టపడి సినిమా ఫినిష్ చేసాం. ఈ జర్నీలో మమ్మల్ని మా వెనుకుండి సపోర్ట్ చేసిన మా కోన సార్ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా హీరో శ్రీ విష్ణు సార్. సార్ మీ గురించి చాలా చెప్పాలి. నేను చేసిన ఎర్రర్స్ అన్నీ వేరే ఎక్కడైనా అయితే ఇంకా పాస్పోర్ట్ లేకుండా పక్క దేశానికి పంపించేస్తారు. సార్ నన్ను చాలా బేర్ చేశారు, ఇప్పటికీ బేర్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సార్, డెఫినెట్లీ అది తొందరలోనే రివీల్ చేస్తాను అది ఏంటన్నది. సార్ రవి సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఈ జర్నీకి ఫస్ట్ బిగినింగ్ టేక్ ఆఫ్కి కారణం నెంబర్ 1 మా జానకి రామ్. తను ఒక ఐడియా తీసుకొచ్చి సార్ ఐడియా నేను విన్న వెంటనే సో థ్రిల్డ్, ఇది మనం డెవలప్ చేయాలి 100% అని భాను నందు సో వాళ్ళని తీసుకొచ్చి ఇలాగా ఇది ఒక అద్భుతమైన కట్టడం, ఒక ఎలా కడతాం అలాగా ఇటుక బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ మంచి టెక్నీషియన్స్ని మంచి అందరినీ పోగు చేసుకుంటూ ఇది ఫిబ్రవరి 2025లో స్టార్ట్ చేసాం. అండ్ నేను నమ్మేది ఏంటంటే ప్రతి జనరేషన్కి అంటే ఎవ్రీ 10-15 ఇయర్స్కి ఒక ఆల్రౌండర్ పుడుతుంటాడు. ఈ జనరేషన్కి ఆల్రౌండర్ శ్రీ విష్ణు 100%. అంటే నా ఉద్దేశంలో ఆల్రౌండర్ ఏంటంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడడానికి ఇష్టపడే ఒక పాజిటివ్ పర్సన్, పాజిటివ్ యాక్టర్. ఓకే, సో నేను అందుకే మా కృష్ణ తనుండి సార్ మన చీఫ్ గెస్ట్ ఎవరు అంటే నేను చెప్పా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా మేము దాని చీఫ్ గెస్ట్గా శ్రీ విష్ణు పిలుస్తుంటాం. శ్రీ విష్ణు ఫంక్షన్ చీఫ్ గెస్ట్ ఎందుకే బాబు, తను ఏం మాట్లాడతాడు, తను ఏం మాట్లాడినా వైరల్ అవుతుంటుంది, తనే చీఫ్ గెస్ట్. సో మేము ఒక చీఫ్ గెస్ట్ని హీరోగా పెట్టి సినిమా తీసాం. సో అదో ఒకటి మాకు కలిసి వచ్చింది. డిఫరెంట్ పాయింట్ పీరియడ్ సినిమా ఇది. 94-95కి ఆ టైంలో జరిగిన చాలా జరిగిన ఇన్సిడెంట్సే దాన్ని ఒక క్యారెక్టర్కి చిన్న ఫిక్షనైజ్గా చేసి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో కోన గారు నా దగ్గరికి రావటం, దానికి మన భాను నందు మాటలు రాయటం, అలా స్లోగా మంచి టెక్నీషియన్స్ రోజు యాడ్ చేసుకుంటూ ఒక మంచి బ్యూటిఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత షూట్స్ స్టార్ట్ చేసామండి. సో కంప్లీట్ ఈ సినిమా ఫారెస్ట్లోనే ఎక్కువ పర్సెంట్ ఫారెస్ట్లోనే ఉంటుంది అండ్ విలేజ్. సో బాగుండేది షూటింగ్ అంతా. ఫోన్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుండేది. ఇంకా నాతో పాటు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా సుదర్శన్ గారు, సత్య గారు, శత్రు గారు, బ్రహ్మజీ గారు అందరం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. అదే ఖచ్చితంగా రేపు థియేటర్లో మీరు చూసినప్పుడు స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇంకా మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి విజయ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. 4 చాలా మంచి సాంగ్స్, డిఫరెంట్ సాంగ్స్. డెఫినెట్గా ఇవి మీకు ఈజీగా పాడుకోవడానికి చాలా రైట్ పదాలతో భాస్కర్ భట్ల గారు చాలా చక్కగా రాశారు. వెరీ హ్యాపీ సార్ మీతో కూడా వర్క్ చేయటం.